విపరీతమైనటువంటి వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా కూడా విచ్చలవిడిగా ఎక్కడివక్కడ కొండలన్నీ కూడా విరుచుకుపడుతూ ఉన్నాయి, విరిగిపడిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడి నదులు అక్కడ అన్ని పొంగి పొర్లుతూ ఉన్నాయి. మొత్తం అసలు సిటీ మొత్తం ఏ సిటీ చూసినా కూడా ఇండియాలో ఉన్నటువంటి ప్రతి సిటీ కూడా దాదాపుగా ఏదో నదులు సముద్రాలు మొత్తం ఇట్లా సిటీ నగరాల్లోకి వచ్చేసినట్లుగా అయితే వరదలు అయితే ఉప్పొంగిపోతా ఉన్నాయి. అసలు స్థానికంగా ఆ ఏరియాలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక అసలే వర్షాకాల సీజన్ కాబట్టి ఇంకా దానికి ఇక ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా ఎక్కువగా ఈ సీజన్లో మరి వర్షాలు పడతాయి కాబట్టి ఈ వర్షాల కారణంగా అయితే ఇప్పటికే ఇండియా మొత్తం కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోక తప్పట్లేదు. ఓవైపు మొత్తం కొండ చర్యలు విరిగిపడడం, ఓవైపు రోడ్లన్నీ కూడా సర్వనాశనం కావడం, మరోవైపు మొత్తం ఎక్కడక్కడ టన్నెళ్ళు వంతెనలు ఏముంటే అవి కూలిపోతూ ఉన్నాయి. ఇండియా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ప్రస్తుతం అయితే ఇట్లా వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయన్నమాట. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, అసలు ఈ వర్షాలు విపరీతంగా కావడానికి ప్రధాన కారణాలు ఏమిటి, అసలు ఇవి మానవ తప్పిదాలా లేకపోతే ప్రకృతి విలయమా ఏంటి, అసలు దీనికి సంబంధించి ఏంటి కారణం అనేది కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఒకసారి మనము స్క్రీన్ పైన చూసినట్లయితే ఇది మహారాష్ట్రలో వర్షం కారణంగా వచ్చినటువంటి నీరు ఇదంతా కూడా ఇది నది. అది ఆ నదిలో అయితే వాస్తవానికి దాదాపుగా చూడొచ్చు 3000 గ్యాస్ సిలిండర్లు ఈ వర్షం ఉధృతికి అక్కడ నది పొంగి పొర్లేసరికల్లా స్థానికంగా అక్కడ మొత్తము ఏ విధంగా ఏర్పడింది చూడొచ్చు మీరు. మొత్తం 3000 సిలిండర్లు దాదాపుగా కొట్టుకొని పోతా ఉన్నాయి. అవి ఎక్కడివి ఏంది అనేది మాత్రము అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే సిలిండర్ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించి అందులో నుంచి మొత్తం అన్ని కూడా కొట్టుకొని పోయినట్టుగా తెలుస్తూ ఉంది. సో 3000 సిలిండర్లు అయితే ఇక ఇక్కడ చూడొచ్చు మనం విజువల్స్ కూడా క్లియర్గా చూడొచ్చు. అదో ఎట్లా కొట్టుకొస్తున్నాయి చూడొచ్చు. మొత్తం అక్కడ ఇవి కొట్టుకొని వస్తున్న క్రమంలో అక్కడ జనాలు స్థానికంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు వీటిని ఇక మొత్తం తీసుకుపోయే పనులు పడ్డాగో అందగాడుతో ఎట్లా తీసుకుపోతుండు, అది ప్రమాదము సిచ్యువేషన్ ఏంది పరిస్థితి. ఇల్లుగాడు ఒకడు ఏడుస్తే ఇంకేదో అయ్యి ఇంకోటి ఏడ్చినట్ట ఆ పరిస్థితి అట్టున్నా చూడు ఇలా కథ. ఇది అంటే వర్షం విపరీతమైనటువంటి వర్షంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది, ఆ నది ఎంత ఇంకా ఉప్పొంగుతుంది తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు వచ్చాక ఎవరికి వాడు పట్టుకొని పోతా ఉన్నారు అన్నమాట. జనాలు కూడా నిజంగా కొంచెం వాడాలి, ఇంత బ్రెయిన్ మనకు దేవుడు భగవంతుడు ఇంత ఇచ్చింది కాబట్టి దాన్ని వాడాలి. ఇట్లా ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అనమాట. నీవు కొంతమంది ఏం చెప్తున్నారంటే అవి పేలే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఆ వరదలో కొట్టుకుపోయి రావడం వల్ల ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో మరి ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇక అట్లా చెప్పినా కూడా ఎవరికి కూడా అట్లా విధంగా కొట్టుకొస్తున్నటువంటి నదిలా ఇట్లా మొత్తం సిలిండర్లు అన్ని కూడా ఏరకపోయే పని పెట్టుకున్నారు అనమాట. ఇట్లా ఇది ఒక్కటే కాదు, మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా వర్షాల కారణంగా విపరీతంగా. నెక్స్ట్ మనం ఒకసారి చూసినట్లయితే ఇది ఇక్కడ మహారాష్ట్రలో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో ఒకసారి మళ్ళీ మనం నెక్స్ట్ ఇంకో వేరే ప్రాంతంలో ఎట్లా ఉంది చూద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది గుజరాత్లో చూస్తూ ఉంటే ఎక్కడో వేరే దేశంలో జరిగిందేమో అన్నట్టుగా లేదు, ఇది గుజరాత్లో అనమాట. ఈ గుజరాత్ ప్రస్తుతం మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి రాష్ట్రం అనమాట ఇది. ఇక ఆయన దేశానికి ఆయననే రాజు కాబట్టి ఆయన ఉన్నటువంటి ప్రాంతంలో ఒకటేసారి ఇట్లా ఈ విధంగా వరదలు, కార్లు చూడొచ్చు, అందులో పడవలు లెక్క వెళ్తున్నాయి. అదిగో కార్లు మీరు అక్కడ కార్లు అవన్నీ చూడొచ్చు, మొత్తం పడవలు లెక్క అందులో మొత్తము తేలాడుతున్నాయి. ఇట్లా పెద్ద పెద్ద భవనాలు కూడా అంత అసలు ఇట్లా వరదలు రావడానికి ముఖ్యంగా వర్షం అయితే ప్రధాన కారణం. ప్రకృతి సిద్ధంగానే వర్షం పడింది కాబట్టి వరదలు వస్తాయి, ఎందుకు వస్తాయి రాబాయ్ అనుకుంటున్నాం అంతే. కానీ ఈ వరదలకు ప్రధాన కారణం ఏంది, మనం చేసినటువంటి పాపాలు. మనం ఏది చెట్లు జామలు లేకుండా మొత్తం ఉన్నకాడికి అడవులని నాశనం చేసి పెట్టినాం కదా, సర్వనాశనం చేసినాము. దానికి తోడు మన పాలకులంతా రాక్షసులు, మొత్తం ఒకరు కూడా కనీసం జనాలకు ఉపయోగపడే పని చేద్దాము అనేటోళ్ళు లేరు, దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏడైనా సరే. మొత్తం ఇప్పుడు చూడు నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రం అంటే ఇక కంటికి రెప్పలా కాపాడుకుంటా అన్నట్టుగా మాట్లాడినటువంటి ఆయన సిచ్యువేషన్ చూస్తే చూడు ఎట్లున్నది గుజరాత్లో. ఇది సూరత్లో ఏం సూరత్ అనేది అయ్యా నరేంద్ర మోడీ, చూడు గిదేనా నీ సూరత్, గిదేనా కథ, మొత్తం ఏడు అది మొత్తం టౌన్ సిటీలా. అంటే దీనికి ప్రాబ్లం ఏంది, డ్రైనేజీ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆడికి మొత్తం ఆక్రమణలు సిటీ మొత్తం. అసలు ఆ ప్రాంతం అంతా అటవీ ప్రాంతాన్ని కూడా ఆక్రమించి వీళ్ళు చెరువులు, నాలాలు ఏమన్నా ఉంటే అన్నిటిని కబ్జా పెట్టి ఇట్లా కట్టిరు, పెద్ద పెద్ద భవనాలు కట్టిరు. ఇవన్నీ ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్కి తెలుసు, అన్నిటికీ తెలుసు.
ఇక ఇక్కడ వీటికి పర్మిషన్లు ఇచ్చేటోళ్ళు అయితే ఇంకా పైల్వాన్లు, ఎందుకంటే వాళ్ళు ఇక పైసలు వస్తే చాలు, మనకు పైసలు మన జేబులో పడ్డాయా, మన పొట్ట నిండిందా, మన పిల్లలు బతికిరా చాలు, ఎవడన్నా గంగలు కలవని ఇట్లా ఏట్లే కలవని. ఇగో ఇది నరేంద్ర మోడీ, మన ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ ఏలేటువంటి మన దేశంలో ఆయన రాష్ట్రం ఇది, ఆయన స్వయాన ఆయన సొంత రాష్ట్రంలో ఇగో ఇది పరిస్థితి. ఇది ఈ సూరత్ పరిస్థితి ఇట్లున్నది. అయితే మొత్తం పరిస్థితిగా దేశవ్యాప్తంగా కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులు. ఇంకా నెక్స్ట్ మనం ఒకసారి చూస్తే ఇది మొన్ననే జరిగింది, ఇవన్నీ రీసెంట్గా జరిగినాయి. ఈ 2-3 రోజుల వ్యవహారాలని తీసుకొని చెప్పి చేస్తున్నాయి, ఎందుకంటే తర్వాత మాట్లాడదాం దీని గురించి. ఇది ముంబైలో ఇక వరవ్వా రైలు పట్టాల మీద చేపలు స్విమ్మింగ్ పూల్ అయిపోయింది అనమాట. ఇది మన దేశ దౌర్భాగ్యం, మన దేశ దుస్థితి, మన దేశ పరిస్థితి. ఇది మన పాలకులు తోపులు. ఇగో మన పాలకులు చూడు, రైలు పట్టాల మీద చేపలు స్విమ్మింగ్లు చేపిస్తారు, నడి రోడ్ల మీద మన నాట్యాలు చేపిస్తారు, నడి రోడ్ల మీద మొత్తం చెదురుబాయలు పడుతుంటాయి. ఇక అవి అయితే వాటికి లెక్కనే లేదనుకో. ఇగో ఇది రైలు పట్టాల మీద కూడా చేప పిల్లలు వచ్చి స్విమ్మింగ్ చేస్తున్నాయి అనమాట. ఇది ముంబైలో. ఇది అసలే మన దేశానికే తలవాణిక్యం లాంటిది మరి ఆర్థికంగా. అట్లాంటి ముంబైలో రైల్వే వ్యవస్థ కింద దారుణంగా ఉన్నది. ఇవన్నిటికి కారణం ఏంది అయ్యా అంటే, నువ్వు నేను మన రాజులు అందరూ, దేశం వేలే రాజులు, రాష్ట్రం వేలే రాజులు. ఇది పరిస్థితి అనమాట. ఈ పట్టాల మీద కూడా గిట్లా ఈతలు కొడుతున్నాయి, ఈ రేంజ్లో నీరు వచ్చి నిలుస్తూ ఉన్నది. ఎలాంటి ప్రమాదాలు ఎదురైతాయి రవాణా పరంగా, రైళ్ళు ఆడంగా వస్తా పోతా ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు వాటర్ కొంత ఉన్నది కాబట్టి సరిపోయింది. ఇంకా ఉధృతి ఎక్కువైందంటే, ఇంకా ఉధృతి ఎక్కువైపోయి అంటే విచ్చలవిడిగా వర్షాలు ఎక్కువ పడిపోయినాయంటే, అసలు స్టార్టింగ్ స్టేజ్ ఇది, వర్షాకాలం స్టార్టింగ్ స్టేజ్లో దుస్థితి ఇట్లా ఉంది. ఎప్పుడో పురాణమైన వీడియోలు కాదు, పురాణాలకి తీసుకోలే, లేటెస్ట్ నిన్న ఈ 2-3 రోజుల నుంచి లేటెస్ట్ వీడియోలు ఇవ్వండి. ఇది సిచ్యువేషన్. ఇట్లా ఇది చేపలు ఇట్లా. నెక్స్ట్ ఇంకో వీడియో చూద్దాం మనము, ఇంకో వీడియోలో చూద్దాం ఎట్టడం మజాక. ఇది టన్నల్ ముంబై టు పూణే ఎక్స్ప్రెస్ వే ఉంటుంది కదా, ఆ ఎక్స్ప్రెస్ వే అక్కడ ఉన్నటువంటి టన్నల్ ఏదైతే ఉందో, వాళ్ళు కట్టినటువంటి టన్నెల్ అద్భుతం, మహా అద్భుతం ఇది. అట్లా వర్షం నీళ్ళు వాటర్ కాదు, అది కూలిపోతున్నది. అట్లా ఓ దిక్కు వర్షం వస్తున్నది, ఓ దిక్కు టన్నెల్ కూడా కూలిపోతున్నది, ఇసుక సిమెంట్ అన్ని రాలిపోతున్నాయి. అట్లా ఇది దౌర్భాగ్యం. మన దేశ మన రాజుల ఇట్లా వాళ్ళ పాలన ఇట్లా ఉంటుంది. ఇక మన పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నాయి. చూడొచ్చు మీరు ఎట్లా రాలిపోతున్నది చూడు. ఇది వర్షం కారణంగా మొత్తం ఎక్కడిదక్కడ కూడా ఈ టన్నెల్ అంతా కూలిపోయే విధానము ఎంత అద్భుతంగా ఉంది కదా చూడ, కళ్ళకు మొత్తం. ఇక్కడనే వీళ్ళంతా రెస్క్యూ టీమ్ అందరూ వాళ్ళందరూ వచ్చి కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేసినా కూడా ఏం ఫాయిదా ఉంటుంది. ఒకసారి అది కూలిపోవడం మొదలు పెట్టిందంటే అంత సర్వనాశనం అవుతూనే ఉంటుంది. ఇది పరిస్థితి. ఇది ముంబై టు పూణే ఎక్స్ప్రెస్ వేలో ఉన్నటువంటి టన్నెల్. ముంబై టు పూణే ఎక్స్ప్రెస్ వేలో ఉన్నటువంటి టన్నెల్ ఇది. దీని దౌర్భాగ్యం చూడుర్రి ఎంత అందంగా ఉన్నదో. ఎట్లా పడిపోతున్నది, ఆ ఉసుకే సిమెంటు కంకర అంతా కూడా మొత్తం ఆ నీళ్ళతో పాటే కొట్టుకోబోతున్నది. ఇది మన కట్టడం నాణ్యత, మన దేశంలో మన రాజకీయ నాయకులు కట్టిస్తున్నటువంటి నాణ్యమైనటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా. వాటికి అధికారుల ఆమోదాల ముద్రలు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా ముద్రలు వేస్తారు తెలిసిన విషయమే మనకు. రాజకీయ నాయకుల పాట పాడాలి, లేకపోతే పైసకు లొంగాలి. ఏదో ఒక వ్యవహారం అయితే ఈ నాశనానికి వినాశనానికి దారులు తీస్తూ ఉంటాయి అన్నమాట. మనం వెనకటికి కొన్ని కట్టడాల గురించి చెప్పుకుంటాం. 1000 ఏళ్ల నాటి కట్టడాలు చెక్కు చెదరకుండా ఉంటాయి ఇప్పటికి కూడా. అవి ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు స్వార్థపూరితంగా ఆలోచించలేరు కాబట్టి సాధ్యమైంది, వాళ్ళు పైసలకు లొంగలేరు కాబట్టి సాధ్యమైంది. అవన్నీ కూడా స్ట్రాంగ్గా అట్లా ఉండిపోయినాయి. ఇప్పుడు ఇది దూడే టన్నెల్ ఎట్లా కూలిపోతా ఉంది. ఈ తప్పు ఎవరిది? అంటే ఈ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సింది ఎవరు? మళ్ళా సాధారణ ప్రజలు. జనం ఫేస్ చేయాలి. వాళ్ళు తిరిగారు కదా ఇట్లా, వాళ్ళు మొత్తం హెలికాప్టర్లు, మొత్తం హెలికాప్టర్లు, విమానాలు, వాళ్ళది మొత్తం ఎయిర్వే. మనది మన బతుకులు ఇట్లా ఉంటాయి కాబట్టి, రోడ్ల మీద తిరిగే బతుకులుగా మనవి కాబట్టి రోడ్ల మీద తిరుగుదామన్నా కూడా మన ఓటు తీసుకొని మన ఓటు వేయించుకొని మనకే పోట్లు ఓడిచే రాకాలి. ఇట్లా ఉన్నది మొత్తం ఈ టన్నల్ పరిస్థితి కూడా గిట్లా ఉన్నది. నెక్స్ట్ ఇంకో వీడియో చూద్దాం. చూడొచ్చు. ఇది ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లోని ఒక చూడు వరద ఉధృతి. ఇదంతా ఏందనుకుంటారు? ఇసుక కంకర మొత్తం మట్టి అవన్నీ కలిపింది అనుకుంటారు. ఏంది అది? కాదది కొండ చర్యలన్నీ కలిసిపోయినాయి ఇట్లా నీళ్ళల్లో. కొండ చర్యలన్నీ కలిసిపోయి అది బురద. ఇదంతా
మొత్తం ఈ బురదలా కొట్టుకొని పోతున్నారు. మనుషులు ఉన్నారా అందులో చచ్చిరా కూడా తెలియదు. వాళ్ళు మేము అధికారులు మేము ముమ్మరమైనటువంటి ఆపరేషన్ కొనసాగిస్తున్నాము. మేము చాలా మందిని రక్షించే ప్రయత్నాలు చేసినాము. ఇక అందులో కొంతమంది గల్లంతా అయ్యారు. ఇప్పటికీ వాళ్ళకి సంబంధించి ఆనవాళ్ళు బయట పడలేవు. ఇక మేము మరికొంతమంది గురించి ఎంక్వైరీ చేస్తున్నాము, బతుకుర్రా సచ్చిర్రా అని ఈ డైలాగులు న్యూస్లలో వస్తుంటాయి. ఇక మళ్ళీ దీనికి ప్రధాన కారణం ఏంది, ఇది ఎందుకు ఇట్లా దుస్థితి, ఇంత దౌర్భాగ్యం ఎందుకు మనకు అనేది మాత్రం ఎవరు చెప్పడు. రైట్, ఇంకో వీడియో చూద్దాము. ఇది వయనాడు పరిస్థితి. ఇది చూడురి ఎంత భయంకరంగా కూడా. ఒకసారి వీడియో మీరే చూడరు, క్లియర్గా అబ్జర్వ్ చేయరి. ఇగో ఆడగా ట్యాంకర్ పోతున్నది, ఇగో ఈడ మనుషులు నిలబడ్డారు. వీళ్ళకి తెలియదు ఆడ ఏం జరుగుతుంది అనేది తెలియదు. మెల్లగా అనుమానం వచ్చింది, ఏదో కదులుతున్నట్టుంది ప్రభాయ్ అన్నట్టుగా చూడబట్టే ట్యాంకర్ పోతా ఉండంగానే ఇగో ఆడ ఆయన ఉరికొస్తున్నాడా, పసిగట్టిండు. అరే నాయన ఓ ఉరుకుర్రే అని. ఎంత భయంకరమైనటువంటి విజువల్ అంటే చూడొచ్చు మీరు కొంచెము. అగో ఏంటిది అదంతా ఏందో నీళ్ళు అనుకునేరు, మొత్తం పర్వతమే కూలుతున్నది ఆడ. వరద అంటే మొత్తం ఏది తడిచిపోయి వర్షాల దాటికి తడిచిపోయి మొత్తం బురద అంతా కొట్టుకొని వచ్చింది. ఇగో అది మొత్తం కొండంతా మొత్తం దొబ్బుకొచ్చింది. ఇక్కడ ఎంత పెద్ద ట్యాంకర్ ఏడిపోయింది, ఆడికెళ్ళి కొట్టుతే. ఇగో ఇది మన బతుకులు, ఇది పరిస్థితి. మనం ఫేస్ చేయాలి. ఇట్లా వాళ్ళు ఏడుంటారు, వాళ్ళు పెద్దలా మంచి పేద స్టార్ హోటళ్ళల్లో పెద్ద భవనాలల్లో ఇక వాళ్ళు అసలు వాళ్ళ ఇట్లాంటి తుఫాన్లు వర్షాలు భూకంపాలు వచ్చే ప్రదేశాలు ఉండేవి. వాళ్ళు మంచిగా సైంటిఫిక్గా మంచి ప్రూవ్ చేసినటువంటి ఒక ప్రదేశంలో పెద్ద భవనాలు నిర్మించుకొని ఎత్తైన ప్రాంతంలో మంచిగా హాయిగా పిల్ల పాపలతో జీవిస్తుంటారు. వాళ్ళ కొమ్ము కాసిన వాళ్ళు వాళ్ళందరూ అట్లా బతుకుతుంటారు. మనం ఇట్లా బతకాలి. ఇగో ఇదంతా ఈ కొండ చర్య విరిగి పడడానికి కారణం ఎవరు అంటే వర్షం కాదు, మొత్తం మన నాయకుల వ్యవహారం ఇదంతా. ఎందుకంటే వాళ్ళు సరైన క్రమశిక్షణ తీసుకున్నారు. ఇక్కడ నాయకులను ఒక్కరిని అంటే మళ్ళీ పొరపాటు ఎందుకు చెప్పాలా, మనం కూడా మనది చాలా ఉంటుంది. నిజం చెప్పాలంటే మనదే 60% ఉంటుంది, నాయకులతో 20-30% ఉంటుంది, ప్రకృతితో 10%. ఇవన్నీ కలిపి కొడితే ఈ సుడిగుండంలో ఇట్లాంటి దరిద్రంలో పడి చావాల్సింది మనమే. ఎట్లా మనం అంటే రీజను మనమే కారణం. ఎట్లా అంటే ఇగో ఈ చుట్టుపక్కల కొండ చర్యలు కొండ ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలల్లో అసలు అక్కడ నిర్మాణాలు చేయొద్దు. మనం పోయి దాంట్లో ఇక పొక్కలనే దోవుతాం, దాని పొక్కలు పెడుతుంటాం. కొండలను పొక్కలు పెట్టాలి, ఇగో బయటికి తీయాలి, భవనాలు కట్టాలి. కడితివా భవనం కట్టిన తర్వాత బాగానే ఉంటుంది కొన్ని రోజులు. ఇట్లాంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు వర్షాలు ఎదురైనప్పుడు దీన్ని నువ్వే ఫేస్ చేయాలి. మరి ఇది పరిస్థితి ఇట్లా ఉంటుంది అనమాట. అంటే మనమే ప్రధాన కారణము. మనం చెట్టు జామ లేకుండా సర్వనాశనం చేసిన అడవులను మొత్తం కొండలుంటే కొండలను తవ్వుతున్నాం. కొండ ప్రాంతంలో కూడా బొర్రెల పోయి గన్ల పోయి ఇల్లు కడతాం మనం. తీస్మార్ ఖాన్ అట్లుంటుంది మనది. అంటే నేను నాట్ ఓన్లీ తెలుగు ప్రజల గురించి మాట్లాడతలే, ఓవరాల్ ఇండియా వ్యవహారం. మన భారతదేశము ఎంత అద్భుతంగా ఉండే అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి భారతదేశం. అసలు భారతదేశానికి ఎవడన్నా వచ్చినంటే విదేశీయుడు ఆహా ఏమి ఆహ్లాదము అన్నట్టుగా మాట్లాడుతుండే. ఇప్పుడు రమ్మను పోసుకుంటాడు, భయపడతాడు, గజగజ వణుకుతాడు. వద్దురా ఆయన నేను ఇండియాకు పోను బతుకుతాలన్నట్టు అట్లుండదు. ఎందుకంటే మన రోడ్లు వ్యవస్థ, మన నిర్మాణాలు మొత్తం అడ్డగోలు నిర్మాణాలు, ఈ రైల్వే ట్రాకులు అంటే మన ట్రాన్స్పోర్ట్ దారులు ఏవైతే ఉంటాయో ఆ దారులన్నీ నువ్వు రైల్వే వేల పోతావా, ఇంకొకటి ఎయిర్వేలో కూడా సేఫ్టీ లేకుండా పోతుంది ఈ మధ్యకాలంలో. ఇక దానికి రీజన్ ఏంటంటే ఇక వర్షాలు అల్పపీడనాలు అవన్నీ కాదు, కాయకత్వం కాదు, సంస్థలు కూడా దరిద్రమైన సంస్థలు తయారయ్యాయి. రీసెంట్గా ఎయిర్ ఇండియా అవి రకరకాలైనటువంటి కంపెనీలు అన్నీ కూడా అందులో టెక్నికల్ ఇష్యూస్ కూడా పసిగట్టలేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ పెట్టి కూడా జనాలు వదులుతారు. ఇట్లా పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళు రాజకీయ నాయకులు తిరిగే ఫ్లైట్లు ఏమో అన్నీ ఏమో సక్రంగా ఉంచుతారు. ఇక సాధారణ జనాలు ఏదో ఇక వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ దాటేసి కొంచెం ఎదుగుతున్న క్రమంలో ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే విదేశాలకు అక్కడో ఇక్కడో వేరే రాష్ట్రాలకు తిరిగేటోళ్ళు ఉంటారు కదా ఏదో పనుల మీద, వాళ్ళు జనాలు ఎక్కుతారు కదా. ఇవి ఎట్లున్నా సరే టెక్నికల్గా అవి ఉంటే పోతే వాళ్ళు లెక్క కాదు. ఓట్లప్పుడు మాత్రం వాళ్ళ లెక్క కావాలి మనకు. అట్లా ఇదంతా మన రాజకీయ నాయకులు ఇక లేకపోతే మన తప్పులు ఇట్లా ఇవన్నీ కూడా ఇగో ఇదంతా వయనాడులో చూడొచ్చు. ఎంత భయంకరమైనటువంటి విజువల్స్ ఇవన్నీ కూడా. కొండ చర్యలే మొత్తం కొండలే కూలిపోతున్నాయి. ఎందుకు? కేవలం వర్షం కారణంగా కాదు, ఇది వర్షాల వల్లనే కూలిపోతా ఉన్నాయి. ఇక ఇది కాదు, వర్షము దాటికి కరెక్టే,
వర్షం నడవడం వల్ల కొండలని నాని అవి కిందికి జారుతున్నాయి. కిందికి జారినప్పుడు కింద ఒక గ్రిప్ ఉండాలి కదా, ఓ పట్టు ఉండాలి కదా. ఆ పట్టును కోల్పోతున్నాయి. ఎందుకు? మనం పోయి దాంటి పొక్కల పోయి తవ్వి అవి కడుతున్నాం కదా, భవనాలు, పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లు కట్టిస్తున్నారు. మంచిగా ఆ పెద్ద పెద్ద సంస్థలు, ఈ ప్రైవేటీకరణ వ్యవస్థ అయిన తర్వాత ప్రైవేట్ సంస్థలని రాను కరెక్ట్ గుట్టలు కొండలు మంచి మంచి ఏడ వాగులు ఉంటాయి, ఆడని పోయి కబ్జాలు పెట్టాలి. పుణ్యానికి వచ్చిన స్థలం కదా, కబ్జాలు పెట్టాలి, నిర్మాణాలు కట్టాలి. దానికి అనుమతులు ఎవరు ఇస్తారు? ప్రభుత్వం ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అలా తొత్తులు అలా కింద పనిచేసే అధికారులు. ఇక అసలు ఎందుకు ఈ అధికారులు అనేటోళ్ళు ఎందుకు నియమించుతారు వాళ్ళను? వాళ్ళకి అన్ని లక్షల శాలరీలు ఎందుకు? వాళ్ళు ఎందుకు ఏం చేయనికే చెప్పు? జనాలను ఉద్ధరించనికే మీరు కనీస టెక్నాలజీ ఏం తీసుకొస్తాము? కొత్త విధానాన్ని తీసుకొస్తామా? లేదు, ఇవన్నీ ఏం లేదు. మీరు పురాణమైనటువంటి పాత టెక్నాలజీల ఈ వరద ఉధృతికి దీనికి సంబంధించి మీరు పాత టెక్నాలజీ వాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా లేటెస్ట్గా ఇప్పుడు వర్షాలు ఎప్పుడు వస్తాయి అనేటివి మనకు క్లారిటీ ఉండదు. ఈ వాతావరణ శాఖ కొన్ని చెప్తుండదు మనకు కొన్నిసార్లు. అది చెప్పిన రోజు వాననే రాదు, అది చెప్పినప్పుడే వాన వస్తుంది. మరి అంటే అంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ వాడుతున్నది వాతావరణ శాఖ మన దగ్గర ఇండియాలో. సో ఇట్లా సిచ్యువేషన్ అనమాట. ప్రతి దానికి కూడా చాలా పెద్ద రీజన్స్ ఉన్నాయి. మనమే పెద్ద రీజన్ అని చెప్పుకోవాలి. మనుషుల తప్పిదం ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క ప్రకృతి వైపరీత్యమా మానవ తప్పిదమా అంటే మాత్రం 100% నేను చెప్తున్నా, ఈ 100%లో 70% మానవ తప్పిదమే. మానవ తప్పిదం, మానవ పొరపాట్ల వల్లనే ఇట్లాంటి ఈ వరదల ఇవన్నీ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక ఇట్లాంటి ఫేస్ అయినప్పుడు, ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎదురైనప్పుడు ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆ బృందము ఈ బృందం అని ఆ సహాయక చర్యలు చేయని ఇంకా రకరకాల వస్తారు, ఆదుకుంటారు, పోతారు. కాకపోతే మన బతుకులు అయితే ఇక బొగ్గిపాలైనట్టే. ఎందుకంటే జీవితాలు మొత్తం ఆ గంగల కొట్టుకొని పోతాయి. ఉన్నోడు ఉంటాడు ఆ కుటుంబంలో, పోయినోడు పోతాడు. ఉన్నోనికి షేరా, పోయినోడు వెళ్ళిపోతారు కానీ ఉన్నోనికి షేరా. ఇట్లా ఇవన్నీ కాలి పీలి ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడి ఇప్పుడిప్పుడే కోలుకొని బతుకుతున్నటువంటి బతుకులల్లా కూడా ఈ ప్రకృతి వైపరీత్యం అని చెప్పేసి మన మీద ఇట్లా ఏదో మసిమూసి మారడిగా చేస్తారు ప్రభుత్వాలు. కానీ ప్రభుత్వాలు నిజంగా కట్టుబడి ఉండి అధికారులు నిలబడి ఖచ్చితంగా ఇట్లాంటి ఈ విపత్తులు ఎదురైనప్పుడు ఇలాంటి విపత్తులు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్లు ఉండవు. నేను 100% చెప్తా, ఇలాంటి సిచ్యువేషన్లు ఉండవు. మనమే అడవులను నరికి అడవులన్నీ నాశనం చేసినాం. ఏమన్నా రివర్ వే ఉంటే రివర్ వేలను కూడా పోయే నదుల దారులను కూడా సర్వనాశనం చేసినాం మనం. సరే, ప్రకృతి సిద్ధంగా అవి కొంత కోతకు గురైనప్పటికీ మనము చెట్లు కొట్టేయడం వల్లనే కదా అవన్నీ మరీ విపరీతమైన కోతకు గురవుతున్నాయి. ఆ నదులు ఇష్టం వచ్చినట్టు ఊర్లలో కూడా లోపలికి ఎంట్రీ. వర్షం పడంగానే ఒక్క వానసునిక వాడి ఇట్లా 10 చినుకులు పడ్డాయి అంటే నగరాలు అయితే నాశనం, మొత్తం సముద్రాలు అయిపోతాయి. ఇక పడవలు వేసుకొని తిరగాలి రోడ్ల మీద, కార్లు బైకులు నడవప్పుడు పడవలు వేసుకొని తిరగాలి. ఇది పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి. ఇది ఒక్క రాష్ట్రంలో ఉన్న పరిస్థితి కాదు, యావత్ భారతదేశంలో. మనం ఇప్పటిదాకా మనం మహారాష్ట్ర తీసుకున్నాం, ముంబై తీసుకున్నాం, పూణే తీసుకున్నాం, మన హైదరాబాద్వి, ఆంధ్రప్రదేశ్వి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ వీడియోలో సరిపోతుంది కాబట్టి వేస్తలే, చాలా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఏపీలో జరిగినటువంటి ఉదంతం, రోడ్లు కొట్టుకొని పోయినాయి, పెద్ద పెద్ద రోడ్లు, హైవేలు ఎక్కడక్కడ కోసుకుపోయినాయి. ఎందుకు అంటే మనం మీద కవరింగ్ పనులు చేస్తాం కదా, ఇవాళ బేస్ ఉండదు. బేస్ నుంచి ఇట్లాంటి ప్రమాదాలు ఎదురైతే ఇది ఇట్లాంటి ప్రాంతము తెలియదా అధికారులకు? అన్నీ తెలుసు. మళ్ళీ ఖర్చు పెట్టాలి పైసలు, ఆ పైసలు మళ్ళీ ఎవరితానా జనాల నుంచే పిండాలి, పైసలు ఖర్చు పెట్టాలి, మళ్ళీ పనులు చేస్తామంటారు వచ్చినోడు వచ్చినట్టు. ఇట్లా పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మరి ఈ సమస్యను ఖచ్చితంగా కేంద్రం కూడా దృష్టి పెట్టాలి. దీనిపైన కేంద్రానికి సంబంధించిన సంస్థలు కూడా దృష్టి పెట్టి దీనికి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి, ముఖ్యంగా వర్షాకాల సీజన్లో ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ప్రతి నగరంలో కూడా డ్రైనేజీ వ్యవస్థలను ఖచ్చితంగా మంచిగా క్లీన్గా చేయాలి. డ్రైనేజీ వ్యవస్థలను కట్టుదిట్టమైనటువంటి డ్రైనేజీ వ్యవస్థలు తీసుకురావాలి. ఎందుకు మనం తేలేకపోతున్నామో బయట జపాన్, బయట పెద్ద పెద్ద దేశాలు, వేరే దేశాలు, ఆర్థికంగా ఎదిగిన దేశాలు కావచ్చు, టెక్నికల్గా ఎదిగిన దేశాలు కావచ్చు, సాంకేతికంగా ఎదిగిన దేశాలు, వాటితో పాటు మనం ఎందుకు పోటీ పడలేకపోతున్నాము? కారణం ఎవరు? ఎందుకు? మీరు పెట్టే పెట్టుబడులన్నీ కూడా బడాబాబులకు కదా మీరు ఇచ్చే ఆర్థిక భరోసా అంతా. కానీ అదే ఆర్థిక భరోసాను ఇట్లాంటి
ఈ విపత్తులు ఎదురు కాకుండా మీరు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ఇట్లా పెడితే ఖచ్చితంగా ఈ ప్రమాదాలు తప్పే అవకాశం ఉంటుంది. ఇది పరిస్థితి. అంటే మన తెలంగాణలో కూడా ఇదే దౌర్జన్యం. హైదరాబాద్లో ఒక సినుకు వాన పడ్డదంటే మొత్తం రోడ్ల మీద పడవలు తిరగాలి. పడవలు వేసుకొని పోవాల్సిందే. డ్రైనేజీలు అయితే ఏడు కంపు ఆడనే. నువ్వు ఇట్లా బండి మీద పోదామంటే చాలు ఇక రోడ్ల మీద రోతంతా నోట్ల పడుతుంటుంది. ఇక అట్లాంటి భయంకరమైనటువంటి వాతావరణం కల్పించింది మనమే, ప్రజలం, మన నాయకులు. సో ఇది పరిస్థితి. కాబట్టి డ్రైనేజీ వ్యవస్థలు కనీసం ఇప్పటికైనా చేతులు కాలినాయి, కానీ ఇప్పటికైనా మళ్ళీ మనం కొంచెం సరిదిద్దుకుంటే ఆయింట్మెంట్ పెడితేనన్నా సరి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా ఇక మన తెలంగాణలో తీసుకుంటే మన తెలంగాణ వ్యాప్తంగా అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి ఇప్పటికే కట్టుదిట్టంగా ఎక్కడ పడితే అక్కడ ఏవైతే అడ్డగోలు నిర్మాణాలు ఉన్నాయో, ఆ అక్రమాలు ఉన్నాయో, ఆక్రమణలు ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించే వ్యవహారం పెట్టిండు. అవి తొలగించే వ్యవహారం పెడుతుంటే దానికి వ్యతిరేకత. ఇగో అట్లా తొలగించకపోతే గిది పరిస్థితి. చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ వచ్చి మళ్ళీ హైదరాబాద్లో దొరుకుతాయి, మొత్తం బురదాయిగా. ఇక అండ్లకెళ్ళి కూడా మనం మీద ఇంకా రాదు. కనీసం ఇప్పుడు వాటర్లా ఎట్లనో లాగా పోతున్నాం. ఇట్లాంటి పరిస్థితులు ఎదురు కావద్దు. డ్రైనేజీలన్నీ కూడా ఎక్కడక్కడ కట్టుదిట్టమైన డ్రైనేజీలు ఉండాలి, విశాలమైన రోడ్లు ఉండాలి. అక్రమ నిర్మాణాలు, చెరువులు, కుంటలు, నాలాలలో, బఫర్ జోన్లలో, FTL జోన్లలో పోయి మనం నిర్మాణాలు కడితే ఏం జరుగుతుంది అంటే ఇగో ఇప్పుడు నేను చూపించేదే జరుగుతుంది, ఈ స్క్రీన్ మీద కనిపించేదే జరుగుతుంది. ఇలాంటి దౌర్భాగ్యం, ఇలాంటి దుస్థితి రావద్దు అనే ఇదే కారణంతో హైడ్రా లాంటి ఒక పటిష్టమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి సంస్థను ఏర్పాటు చేసి అలాంటి ఆ సంస్థ ఇప్పుడు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా, మన హైదరాబాద్ వ్యాప్తంగా చుట్టుపక్కల ఎన్ని లక్షల అంటే ఇప్పుడు దాదాపుగా అయితే కొన్ని వందల ఎకరాల భూమిని అయితే స్వాధీనం చేసింది. ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేసింది, కంచెలు వేసేసింది పకడ్బందీగా. కొన్ని నాలాల మీద మనము హైదరాబాద్లో ఇప్పటికే ప్రతి చోట కూడా మోరీల మీద, అదే నాలాల మీద, చెరువు ప్రాంతాలలో FTL, బఫర్ జోన్లు, ఈ ప్రాంతాలలో అక్రమంగా నిర్మించినటువంటి వాటినే కూలగొడుతుంది కదా. వేరే ఏదో ఇక వీళ్ళు కావాలని రాజకీయ ఉద్దేశంతో కూడా ప్రతిపక్షాలు పోయేమో రాజకీయం చేస్తూ ఉంటున్నారు. అసలు రేపటి తరానికి మంచా చెడ ఈరోజు హైడ్రా చేస్తున్న పని మన తెలంగాణలో రేపటి తరానికి మంచిదా చెడుదా కనీస అవగాహన ఉండొద్దా? నీ ఓటు కోసము, నీ నోటు కోసము నువ్వు ఇష్టం వచ్చినట్లు మీ రాజకీయం కోసం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే యువతల అసలు అవి ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాయి? వాళ్ళ ఇంట్లో నలుగురు మనుషుల కోసమా? ఆ అధికారులు, హైడ్రా అధికారులు వాళ్ళ ఇంట్లో బతికేటువంటి నలుగురు మనుషుల కోసమా? అంటే పెండ్లం పిల్లలు వీళ్ళ కోసమేనా ఆయన చేసేది? ఇదంతా కాదు కదా. తెలంగాణ బాగుండాలి, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరం బాగుండాలి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రోడ్లు బాగుండాలి, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఇలాంటి వర్షాకాల సీజన్లో విపరీతమైనటువంటి వానలకు విపరీతమైనటువంటి వరదలు వస్తూ ఉంటాయి. ఈ వరదల దాటిని తట్టుకోవాలంటే నగరం బాగుండాలంటే ఇట్లాంటి కట్టుదిట్టమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకోవాలి. ఒకసారి నొప్పి అనిపిస్తుంటుంది స్టార్టింగ్లో, ఇవన్నీ కూలగొడుతుంటే అక్కడ నాలాల మీద ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ నిర్మించుకొని వాటి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం కాబట్టి బాధ ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది. కానీ ఈ సమస్య నెక్స్ట్ తరాలు కొన్ని ఏళ్ళ తర్వాత నెక్స్ట్ తరాలు యాద్ చేసుకుంటాయి, గుర్తుపెట్టుకుంటాయి. ఆ రోజు పరిస్థితి ఇట్లా చేసేటప్పుడు ప్రభుత్వాలు, ప్రజలు అందరూ బాధపడ్డారు. కానీ ఖచ్చితంగా అదే ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ బాధపడ్డారు. ప్రభుత్వం కూడా వైపు బాధపడుకుంటేనే చేస్తుంది. ఎందుకు బాధపడదు? అరే దాని మీద ఆధారపడి బతుకుతున్నారు, వాళ్ళ పుట్టగొట్టినట్టు అవుతుంది. కానీ ఏం చేయాలి? ఫ్యూచర్ బాగుండాలి. ఇప్పుడు దీని మీద వచ్చేది లేదు, ఒరిగేది లేదు. కాబట్టి అదే ఉద్దేశంతో హైడ్రాన్ తీసుకొచ్చి హైదరాబాద్ను మొత్తం కూడా క్లీన్ చేసే ప్రాసెస్ నడుస్తూ ఉందన్నమాట. సో ఇది ఇక లేకపోతే పరిస్థితికి ఇట్లా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఏ పరిస్థితి కొనసాగుతుందో హైదరాబాద్ కూడా గదే ఉంటుంది. మనకు లేవా హైదరాబాద్ చుట్టుపక్కల మస్తుగా ఉన్నాయి కొండలు, కోనలు. ఇవన్నీ కూడా రేపటి నాడు వచ్చి హైదరాబాద్లోనే వచ్చి పసాయిస్తాయి. ఇక ఈ పరిస్థితి, ఈ దురిస్థితి ఎదురుగా వద్దు అన్న కోణంలోనే ఇక హైడ్రాన్ తీసుకురావడం కూడా జరిగింది. సో ఇదే అన్నమాట ఓవరాల్గా. వర్షాల కారణంగా దేశం మొత్తం సర్వనాశనం అవుతుంది. వరదల ఉధృతి ఒకవైపు, కొండ చర్యలు విరిగిపడడం ఒకవైపు. వీటన్నిటికీ ప్రధాన కారణం మానవ తప్పిదం. దాంట్లో నువ్వున్నావు, నేనున్నా, ఆ నాయకుడు ఉన్నాడు, ఇంకో నాయకుడు ఉన్నాడు, మోడీ ఉన్నాడు, అందరు ఉన్నాడు. సో కాబట్టి ఇది ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి మన వరకు ఏ తప్పు జరగొద్దో ఆ తప్పును అరికట్టే ప్రయత్నాలు చేద్దాం. ఇది ఓవరాల్గా. ఎందుకంటే అట్లా మనం అరికట్టినప్పుడే చెట్లు, జామలు నీ ఇంటి చుట్టూ నువ్వు విపరీతంగా పెట్టుకో,
ఉన్న చెట్లను నరికేయకుండా నీ అటవీ ప్రాంతానికి ఏదైతే అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు కూడా ఇప్పటికైనా వాటిని అప్రమత్తం చేస్తూ అక్కడ కానీ చెట్టు జామలను నరకకుండా అవన్నీ కూడా పకడ్బందీగా చేయండి అధికారులు. చేసినప్పుడే కొండ చర్యలు విరిగిపడడం కానీ లేకపోతే ఏదైతే నదీ తీర ప్రాంతాలు ఉంటాయో నదులు కోసుకొచ్చి లోపలికి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కోసుకొని పోవుడు కానీ ఇవన్నీ జరగవు. అటవీ ఎంత దట్టంగా ఉంటే, చెట్టు జామ ఎంత దట్టంగా ఉంటే ఖచ్చితంగా ప్రకృతి మనకు అంత ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇది ఈరోజు మనం ఈ వీడియోల ద్వారా మనం చెప్పదలుచుకున్నది.